ఈరోజు పల్లవి ప్రశాంత్కి బెయిల్ వచ్చిందండి. కాకపోతే కండిషన్ తోటి వచ్చింది. ఎవ్రీ సండే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో అటెండ్ కమ్మని జడ్జి గారు ఈరోజు బెయిల్ ఇవ్వడం జరిగింది. మేమందరం కలిసి వాదనలు వినిపించిన తర్వాత జడ్జి గారు విశ్వాసాన్ని వ్యక్తపరిచేసి పల్లవి ప్రశాంత్కి బెయిల్ ఇవ్వడం జరిగింది. బెయిల్ వచ్చిన తర్వాత అంతా ఓకే అండి. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అనే సామాన్యుడు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కావడం అందరికీ, రైతులందరికీ కూడా సంతోషదాయకంగా ఉంది. అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొట్టేయటం అంటే తర్వాత కోర్టు వారు కేసు నడుస్తూ ఉంటుంది. నడిచిన తర్వాత ఇది అన్యాయం అనేసి తెలిసిన తర్వాత కోర్టు కొట్టేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే లేదండి, తర్వాత వెళ్ళొచ్చు. జైలుకి కాదండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలి ఎవ్రీ సండే. దాని మీద బెయిల్ ఇవ్వడం జరిగింది. అందరూ రైతు బిడ్డలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. మేమందరం కూడా న్యాయవాదులందరం కలిసి కూడా ఒక పేదవాడికి, ఒక రైతు బిడ్డకి అన్యాయం జరిగిందనేసి, మేము కూడా రైతు బిడ్డలమే కాబట్టి, రైతు కుటుంబంలో నుంచి వచ్చాం కాబట్టి మాకు కూడా రైతుకి అన్యాయం జరిగిందనేసి మేము కూడా ముందుకు వచ్చి వాదనలు వినిపించడం జరిగింది. దాని ద్వారా జడ్జి గారు సాటిస్ఫై చేసి తీర్పు ఇవ్వడం జరిగింది. సక్సెస్ అండి, 100% సక్సెస్. రేపు వస్తారు. రేపు మార్నింగ్ పల్లవి ప్రశాంత్ అందరూ మీకు తెలిసిందే కదా, అందరు అభిమానులు అందరూ. అన్న చెప్పండి అన్న, ఏం జరిగినా మన మంచిగా అన్న. పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్ అయ్యాడు. ఎవ్రీడే రోజు ఒకలా ఉండదు, రోజుకు ఒకలా ఉంటుంది. ఇలా జరిగింది. ఓకే, ఇట్స్ ఒక బ్యాడ్ ఫేజ్ అనుకుందాము. బట్ ఏం జరిగినా మంచి జరుగుద్ది అన్న. పల్లవి ప్రశాంత్కి మంచోడు కాబట్టి మంచోడికి మంచి జరుగుద్ది అన్న, అంతే. ఏం లేదన్న, ఒకటన్నా ఇప్పుడు కూడా పాజిటివ్ ఉందన్న పల్లవి ప్రశాంత్కి. నిజంగా అంత ఇంపాక్ట్ ఉంటే మేము ఇక్కడ ఉండం కదన్న. సో ఇక్కడ ఈరోజు ఉన్నామంటే అది సపోర్ట్ అన్న. మేము అందరం ఒక ఫ్యామిలీ కాబట్టి. ఇప్పుడు కూడా నేను చెప్తున్నానన్న, ఇంకా మంచి పేరు వచ్చింది, ఇంకా మంచి పేరు అన్న. ఇదేం నెగిటివ్ కాదు. అంటే నిజంగా పల్లవి ప్రశాంత్ అయితే ఎవరిని ఏం అనలేదు, ఎవరిని కొట్టలేదు, ఏది పగలగొట్టలేదు, ఇలా చేయమని కూడా ఎక్కడ చెప్పలేదన్న. ఆయన మంచిగా ఉన్నాడు, సపోర్ట్ చేసిండు, ఫ్యాన్స్ అందరినీ కలవాలనుకున్నాడు. కానీ అందులో కొంతమంది మాత్రం దీన్ని మిస్లీడ్ చేశారు, అంతే తప్ప. అవునన్నా అన్న, ఒకటేనన్నా, నాగ్ సార్ ఒక మాట చెప్పారు. పాన్ ఇండియా లెవెల్లో ఇంతవరకు కూడా బిగ్ బాస్ 7 సీజన్ ఇస్ ద బిగ్గెస్ట్ హిట్ అని చెప్పారు. అంటే ఇన్ని రోజుల్లో జరిగిన ఏ సీజన్ కూడా ఇంత పెద్ద హిట్ కాదు. సో ఇట్స్ అ బిగ్గెస్ట్ హిట్. ఫెయిల్యూర్ అయితే కాదన్న, 100% సక్సెస్ అన్న, 100%. ఏమంటావు బోలే అన్న? అంతే. సీజన్ 8 అనుకోండి మీరు. అది అన్న, ఇప్పుడు ఇండివిజువల్ అన్న, ఎవరికాళ్ళు ఇండివిజువల్ ఉంటుంది. నాకు ఒకటే అనిపించింది అన్న, కష్టంలో ఉన్నప్పుడు ఎవరికైనా కూడా మనం వెనకాల ఉండాలన్న, నిలబెట్టాలి. మనం 10 మందికి సాయం చేయాలి, 10 మందితో మనం ఉండాలి. అప్పుడే మన వెనకాల 10 మంది వస్తారన్న. సో ప్రశాంత్ ఎప్పుడు కూడా ప్రశాంత్కి నాకు ఎటువంటిది ఏమి ఎప్పుడు లేదు. ఆటలో జరుగుతాయి, 100 జరుగుతాయి. ఆట ఆడేటప్పుడు 100 జరుగుతాయి. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, కానీ మేము అందరం కుటుంబ సభ్యులం అన్న. ఎట్లా అనుకుంటామన్నా, ఎట్లా అనుకోకుండా జరిగిందన్న. ఎవరికి ఇప్పుడు మేమందరం కూడా బయటకు వచ్చినప్పుడు క్రౌడ్ ఉండే, చాలా మంది వచ్చారు, చాలా మంది మీడియా మిత్రులు మాట్లాడారు, అందరితో ఉండే. కాకపోతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదన్న. ఇది ఇప్పుడు అట్లా అనుకున్నామన్న. ఈరోజు సలార్ రిలీజ్ అయింది. సలార్ రిలీజ్ అయితే అక్కడ అందరూ కొట్టుకుంటా ఉన్నారు, టికెట్ల కోసం కొట్టుకుంటున్నారు, థియేటర్లో కొట్టుకుంటున్నారు. మరి ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారన్న? కొట్టుకుని తిట్టుకుని కింద పడిపోయి తొక్కేస్లాట్ అవుతుంటే ఎవరిని అరెస్ట్ చేస్తారు చెప్పండి? ఎవరు అనుకోలేదన్న. నేను 100% కలుస్తానన్నా. ప్రశాంత్ నా తమ్ముడన్నా, 100% కలుస్తాం మేమందరం. యాక్చువల్ గా సందీప్ అన్న వీళ్ళంతా చాలా పెద్దవాళ్ళు. ఇంకోటి ఏంటంటే అనుభవం ఉన్నోళ్ళు. తమ్ముడికి అలా బిగ్ బాస్ లా వర్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు చెప్పిండు. ఇక అది పోటీ అనుకున్న తత్వంలా పోటీ జరిగింది, కానీ ఆ మాటలు వింటే ఈ లొల్లి లేకుంటుండే. అంటే అనుభవం ఉన్నోళ్ళ మాటలు అనేది జాగ్రత్తగా ఇచ్చేయాలి.
నాగార్జున గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఒక చిన్న కుటుంబంలో ఒక చిన్న గ్రామంలో తీసుకొచ్చి పెద్ద స్టార్ను చేసిండు. వారికి వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుండాలని నాగార్జున గారి దగ్గరికి రాకుండానే మేము చేసినాం. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము నాగార్జున అనే వ్యక్తి సాధారణ, మీరు కూడా రేపు పిద్దుగాల బిగ్ బాస్ లో ఎవరైనా ఒకరు వెళ్తుండొచ్చు. ఎప్పుడు ఏమేమి జరుగుతుంది, ఈ సోషల్ మీడియా ప్రింట్ మీడియా సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన కొద్దీ ఎవరు ఎప్పుడు ఏమవుతారో ఈ 0 to హీరో, హీరో టు 0 అన్నట్టు ఎప్పుడు ఏమవుతుందో ఉల్టా ఫుల్టా అయిపోయింది అన్నట్టు. చిన్న కుటుంబం నుంచి పెద్ద స్టార్ను చేసిండు. ఆయనకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బిగ్ బాస్ లో ఈ 7th సీజన్ బాగా జరిగింది. అద్భుతంలో అవార్డు రావడం సీదా ఇది ఫుల్టా అయిపోయింది. ఉల్టా కూడా ఇది కూడా ఒక సామాజిక కోణ నేపథ్యంలో జరిగింది. ఫ్యూచర్ లో ఇలాంటి సంఘటనలు జరగకుండా కూడా ఇది ఒక ఆదర్శంగా ఉంటది. కాబట్టి కామన్ మ్యాన్స్ అందరికి తీసుకున్నారు. ఇది ఒక సంఘటన జరిగిన తర్వాత కామన్ మ్యాన్ కి మళ్ళీ తీసుకోవడానికి కొన్ని వార్తలు వస్తున్నాయి. చెప్తా ఒక్క నిమిషం. నాగార్జున గారు అనుభవజ్ఞులు, వాళ్ళ మంచి ఫ్యామిలీ. బిగ్ బాస్ అనేది సామాన్య వాళ్ళని తీసుకుంటది. ఏదో అనుకోకుండా జరిగిన సంఘటనల సామాన్య మానవులకు విలువ లేకుండా ఉండదు, అందరికి ఉంటది. ఎవరైతే టాలెంట్ ఉంటే వాళ్ళని బయటికి తీసుకుంటారు. బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళ బోలే అన్న ఫస్ట్ నుండి 48 గంటలు పడుకోకుండా రాత్రి పగళ్ళు కష్టపడి అన్న సందీప్ అన్న వచ్చిండ్రు. ఇంకా నిన్న వచ్చింది తేజ గారు వచ్చిర్రు, యావర్ వాళ్ళు వచ్చిర్రు, అక్క కూడా వచ్చింది. ఈ 5గురు కలిసి జ్యోతి అక్క కూడా చేసారు. కాబట్టి వారికి కృతజ్ఞత. నేను ఒకటే చెప్తానన్నా, ఒక విషయం, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది ఒకటే అన్న, మేమందరం కూడా బోలే అన్న అడుగు ఒక ముందుకేస్తే మేమందరం వెనకాల వచ్చామన్న. వెరీ గ్రేట్ పర్సన్ బోలే. నిజంగా బోలే అన్న బిగ్ బాస్ హౌస్ లో హీరో కాదు, ఇప్పుడు హీరో, నిజమైన హీరో బోలే అన్న. ఎందుకంటే అన్న బోలే అన్న ఒక నిమిషం, యాక్చువల్ గా నేను రావడానికి రీజన్ ఏంటంటే ప్రశాంత్ వాళ్ళ అమ్మగారు నాన్నగారు, నేను వాళ్ళ కోసం వచ్చానండి. వాళ్ళని పలకరించడానికి, స్పెషల్లీ వాళ్ళ చెల్లిని వాళ్ళ అమ్మగారిని పలకరించడానికి వచ్చాను. బోలే అన్న గారు డే 1 నుంచి ముందు ఫస్ట్ తన యాక్షన్ తీసుకున్నారు. తన్ని చూసి మేము అంటే కాల్లో కాంటాక్ట్ లో ఉన్నప్పటికీ మేము ఈరోజు వచ్చాము. బోలే అన్న నిజంగా గ్రేట్ జాబ్. మనం బాగున్నప్పుడు అందరు మనతో ఉంటారు. మనం బాగున్నప్పుడు అందరు గుర్తుపెట్టుకోండి. మనం బాగున్నప్పుడు అందరూ మనతో ఉంటారు, దోస్తాన్ని చేస్తారు, దావతులు చేస్తారు. అది కాదు ఫ్రెండ్షిప్ అంటే. కష్టంలో ఉన్నప్పుడు ఉన్న వాళ్ళే నిజమైన ఫ్రెండ్స్. థ్యాంక్ యూ రా. నీ స్పందన ఇది విజయం అంటే నేను ముందు పడిన ఓకే, కానీ నేను ముందు పడగానే స్పందించి ముందుకొచ్చిన మా వినోద్ అన్న, నిజంగా వాళ్ళందరికీ నేను రుణపడున్నా. లక్ష్మణ్ అన్న, వేణన్న, సీనన్న, రామారావు అన్న, అందరు వీళ్ళందరూ పంచపాండవులు. వీళ్ళతో పాటు పంచపాండవులు ఇంటూ 10 మొత్తం 50 పాండవులు ఇక్కడ. అందరు 50 మంది తెలుసా, జడ్జి గారి ముందు 50 మంది ఆసీనులై జడ్జి గారిని వేడుకోవడం జరిగింది. నేను కూడా అక్కడ ప్రత్యక్షంగా ఉన్నాను. నిజంగా డిఫెన్స్ చాలా అద్భుతంగా నాకు నచ్చింది. ఒక కళాకారుడికి ఇంత స్పందన అంటే న్యాయ వ్యవస్థ కూడా ఇంత స్పందన ఇస్తుందా అని ఇక్కడ ప్రూవ్ అయింది. కాబట్టి ఇదంతా కూడా మా మీడియా మిత్రుల ద్వారా, ప్రజల ద్వారా వాళ్ళ ఆశీర్వాదం ఇవాళ ఇంత సక్సెస్ అయింది. నాతో పాటు సందీప్ అన్న రావడం, మా జ్యోతి చెల్లెమ్మ రావడం, ఆ తర్వాత ఇప్పుడు యావర్ కూడా వచ్చిండు, నిన్న మన తేజ, ఇట్లా అందరూ మా వెనకాల కూడా మాకు మా అన్న ఎప్పుడు కూడా మా శివాజీ అన్న ఉన్నారు, అది ఎప్పుడు ఉంటారు ఆయనే. ఇలా అందరూ పేరున అందరూ కూడా. తర్వాత మా బిగ్ బాస్ హౌస్ వాళ్ళందరూ కూడా ఎన్నో బైట్స్ పెట్టారు పల్లవి ప్రశాంత్ గురించి. అందరు కృతజ్ఞత తెలియజేస్తూ ఎప్పుడు ఇలాగే మేము ఈ బిగ్ బాస్ 7 కంటెస్టెంట్స్ అందరం కూడా కలిసిమెలిసి మీ అందరికీ ఆనందం పంచుతూ, ఇదే స్టార్ మాకు లైఫ్ ఇచ్చింది, ఇదే నాగార్జున సార్ మాకు లైఫ్ ఇచ్చారు, బిగ్ బాస్ ఎండమాల్ మాకు అందరు లైఫ్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళందరూ రుణపడి ఉన్నాం మేము ఇవాళ. ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఇంత ఫేమ్ కాలేకపోయే వాళ్ళం ఇవాళ. కాబట్టి ఎప్పుడు కూడా స్టార్ మా ద్వారా మేము ఎప్పుడు కూడా స్టార్లం అయి మీ గుండెలో మెరుస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ, లవ్ యూ. ఈరోజు నైటే రోజు దావతే. బిగ్ బాస్ సీజన్ ఎంత హిట్ అయిందో మీ యొక్క రిలేషన్, మీ యొక్క రెస్పాండ్ అయితే చాలా బాగా నచ్చింది అన్న. లవ్ యూ. అందరికీ చాలా థ్యాంక్స్ అన్న. లవ్ యూ. ఇట్లా వచ్చిర్రు. నిజంగా పొద్దున్న నుంచి పాపం నాతో పాటు ఉంటూ
ఇట్లా పడిగాపులు కాస్తున్నారు అందరు ఇట్లా. అంటే బా ఎప్పుడు వస్తాయి ఇట్లా కళ్ళు మా కళ్ళల్లో అప్పుడు చూడాలి మీరు. ఇప్పుడు ఈ ఆనందం ఆ కళ్ళు మారిపోయి మళ్ళీ వేరే కళ్ళు వచ్చేసినాయి ఇప్పుడు. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు.